ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పిల్లకి మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో 4 ముక్కలు రాసిచ్చినాడంట. అంతదా ఆ కవలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఓణ్ణి మెతుకొని చేసి బెదిరించేసరికి మా పరువెక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు. నాన్నా, చిన్నప్పటి నుంచి నేనేదడిగితే అది ఇచ్చా. జీవితంలో చివరి కోరిక అడుగుతున్నాను. నాకు ఉదయ్ కావాలి. నా మెళ్ళో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్న. ఎన్ని కోట్ల ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న. ఐ స్టిల్ లవ్ హిమ్. ఐ నీడ్ హిమ్. ఉదయ్ లేకపోతే నేను చచ్చిపోతాను. కర్మ కాకపోతే కోట్లకు పడగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండారు. ఇదేమో పెళ్ళైపోయినా మీవాడే కావాలంట. బావగారు నా అదృష్టం కాదు కాదు మావాడి అదృష్టం. ఇంతగా ప్రేమించే అమ్మాయి మా వాడికి పడినా కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి. ఏమే ఇవరగా వేరే వళ్ళి ఇల్లే. ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం. ఆ మాయలాడి వల్లోంచి మేం తప్పిస్తాం. మనంతా నమ్మండి. అవునవును, అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా. ఏం మామూలు బావగారు, మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే. కట్టే కొట్టే తెచ్చే లెక్కన వచ్చాడు. 4 మాటలు చెప్పి తాళి కట్టించేశాడు. కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు. అందుకే చెప్తున్నా, ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఐశ్వర్యం మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది. మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే 1,000 కోటైంది. అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను. ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టి చూడలేదు. బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి. మీరు నిశ్చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి. వెళ్లేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకు ఇస్తానన్న వాటా ఇస్తాను. ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు. అదే మీరు అనుకున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు. మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు. అసలు నాకే చిరాకు రావచ్చు. నడువులు ఇవేదకు రాసత్తి. ఈడే మొదటడ్డు. ఆస్తంతా అమ్మాయి పేరుని రాసేశాక ఇది ఇంకా అవసరమా? రేపైనా మనకు అడ్డే కదా. ఐశ్వర్య, ఐశ్వర్య, మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చినది. ఐశ్వర్య, ఐశ్వర్య, మీ నాన్న గారికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. అన్నయ్య, ఏమైందన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, అయ్యో నువ్వు కూడా తొందరగా రమ్మా. నేను వెళ్తున్నా, నేను వచ్చేస్తాను. సరే సరే. నాకన్నే ఏం చల్లం, నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగుడైనా జగదేక వీరుడు. ఒకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు. అందులో మనందా ఫస్ట్. మాకన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసుంటే రావణాసుడు నంబర్ 1 కదా. అంతెందుకు, లీలావతి నీలా కోఆపరేట్ చేసుంటే హిరణ్యకశిపుకి తిరిగే లేదు. నువ్వుదా కరెక్ట్ చెల్లం. నువ్వు నిజమైన పతివ్రతవి, సతి ఆండాళువి. చచ్చినోడు ఏం చేస్తాడు? అలా కాదు, నా మీద ఈడు చేయి పడితే ఈడు బతికే ఉన్నాడేమో నాకు భయం వేసింది. మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికీ లేదు. అది సరే గాని
ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం? తొందర పడకూడదు. ఆ, మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ. ఆ 3 రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక ఓహో. వాడు నమ్మే రీతిలో దాన్ని చంపాలా. వాడికి సందేహం రాకూడదు. మనవాడి కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు. ఉమ్, వాడిని ముందే లేపేస్తే మనకు అడ్డే ఉండదు. ఉమ్. 1000 కోట్లు మనమే. 1000 కాదు బాలా, ఆ. 1000 కోటి. సరే நம்ம డాక్టర్ கிட்ட சொல்லி அவன் గుండు పొట్టుదా చచ్చాడని చెప్పి రాయించు. నాయనా ఉదయ్, మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు. అమ్మా మీనాక్షి, కోరుకున్నవాణ్ణి సాధించుకోవడంతోనే అయిపోలేదు. కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపుంది. నారాయణ వండి క్లీన్ కళవే. సరేనే. ఏం పేరన్నావు నీది? మీనాక్షి అండి. పైకి రా. రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది. మా చెల్లో. ఆవిడ పోడగానే బాగా చెప్పావు. వేరే పిల్ల ఈ ఇంట కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది. వీటి సెల్వం. అయినా ఏంటి బావగారు, మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా. ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడ్డానికి. తక్కువ కుడిగా అంటే ఇదిగోండి. ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి? మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది. ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్. అక్కడనే మాపడ సార్ అంటాడు. మామ, నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసి కానీ ఒక కండిషన్. ఏందది? మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడిని. భలే చమత్కారివే. నారాయణ అయ్యా స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి బండి ఎక్కించాలి. ఏంటే? అట్టగానే. వస్తాను మావయ్య. వస్తాను అత్తే. మంచిది. సరే ఉంటాను. సరే, ఒక నిమిషం నువ్వాగరా. పొద్దున్నుంచి నువ్వేం తినలేదు. ఈ అటుపండనే తినరా. ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా? నేను ఒలిచిస్తానుండు. తీసుకో. ఇందా. వస్తాను మావయ్య. పోయిట్ వస్తా. వస్తాను రా. అలాగే. వెళ్ళాక ఫోన్ చేయరా. సరే సరే. ఏమా, లోపలికి వెళ్దామా? దా. ఏయ్ రారా. டேய் நல்லா நல்லா ஷார்ப்பா பண்ணுங்க. ஐயா வாங்க வணக்கம். వణకం వణకం. ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పదును పెట్టి హైదరాబాద్ కళందు. யாருக்கన్నా ఇచ్చి రావాలన్నయ్యా? యో పన్నాడే, ముందు నీ బుర్రను పదును పెట్టయ్యా. ఒకడిని ఏసేయాలా. అయ్యా రొంప నంది అయ్యా. రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురమంటున్నాయి. ఇంతకీ నేను చంపాల్సింది యారిని? మినిస్టర్నా కమిషనర్నా? ఒక కుర్రాడిని. నా పోవాలా? కత్తితో ఉన్న నా ఫోటో కాట్నా గుండాగి సత్తాడు. ఆడినంత తక్కువ అంచనా వేయకు. వాడొక స్టూడెంట్, జాగ్రత్త. హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు. నువ్వు వెంటనే బయలుదేరు. ఎందుకు లేట్ అన్నా? 3 దినాల్లో ఆడి తలకాయ మీ చేతిలో ఉండాలి. సారీ. సారీ. వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను. నీ స్టైల్లో 4 పీకు, అప్పుడెక్కుద్ది.
ఏయ్, పాపం చెప్తే విన్నాడు కాదు. అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు? అవును, కావాలని పెట్టుకున్నాడు. వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి, కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి? ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది. కొంపదీసి ఆ నాయకర మనుషులు కాదు కదా? వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు. ఆ, మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షిని ఏం చేసుంటారో. ఏం చేద్దాంరా? వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధుర వెళ్ళిపోదామా? అంతదాకా ఆగలేం. ఏదైనా బండి కట్టించుకుని ఇప్పుడే బయలుదేరితే నేను మంచిది. ఇప్పుడే మీనాక్షికి ఫోన్ చేసి వస్తాను. क्या क्या बात कर रहा है यार? ये तो साला ऐसा आदमी को तूने भेजा और ఏయ్, ఏయ్, ఆ, వీడా? ఇది వీడి పనా? వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. మనం అనవసరంగా ఆ నాయకర్ని అనుమానించాం. ముందు డౌట్ పెట్టింది మీరే. డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది. హలో హలో మీనా, ఏంట్రా అప్పుడే చేరిపోయారా? నువ్వు ఎలా ఉన్నావే? బాగున్నావుగా? ఇంతలోనే ఏమైపోతానరా, నిక్షేపంలా ఉన్నాను. మీ ప్రయాణం బాగా జరిగింది కదా? అన్నట్టురే ఉదయ్కి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా. అవునా? కంగ్రాట్సే. సరే, నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్దుగానిలే. నేను మాట్లాడతాను. హలో మీనా, అమ్మా, బాగున్నావమ్మా? బాగున్నాను. మీరు బాగున్నారు కదా? బాగున్నాను. ఒక్క నిమిషం, నాన్న మాట్లాడతాను. తల్లి, ఆ, నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే నాన్న. సరే ఉంటానా? మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించాం. కానీ మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చామని కల్లో కూడా ఉంచలేకపోయాం. రండ్రా రండి, ఎంతమంది వస్తారో రండి.
అంతు చూస్తాను. చాలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం. అప్పటికే జరగకుండా చాలా జరిగిపోయి. పెళ్ళైపోయాక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఉంటుంది. రక్తానుకున్న చిక్కదనం దేనికి లేదు కాబట్టే సలసలా కాగిపోతుంటుంది. ఆడు సామాన్యుడు కాదయ్యా, కత్తిలాంటి కుర్రాడు. అచ్చా, ఇది కనుకరమ్మని నేను హైదరాబాద్ పంపింది. ఇంకెందుకురా నీ కత్తులు, వాటికి స్నానాలు పట్టడం, పూజలు చేయడం? ఏదో నీ ఫోటో చూస్తేనే గుండెకి సస్తాడన్నావు, ఏమైంది? మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పా, ఆ. ఇట్టేపు తిప్పమే. వేండా అయ్యా, వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను. ఇన్మే వాడి మేల పగ మీదే కాదు, నాది కూడా. ఆ తిరుపాచి అరివాళ్ళ మేల సత్యం చూస్తా. అన్న కిళికిరియో ఏదో సరదా పడ్డాడు, మోజు తెచ్చుకుంటాడంటవి. ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు. ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం. ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే. మన కోడలి పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? ఉమ్, సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల. ఉమ్. ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా? అప్పుడు పోడు. ఉమ్. మీనాక్షి, అత్తయ్య, మామ తానానికి వెళ్ళాడు. ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి. ఒకసారి మోటార్ వేసిరామా. అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది. ఈ పనాళ్ళందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు. రాక్షసుడా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనే ఏంటి చెప్ప పెట్టుకుంటే అలా సడన్ గా వచ్చేసావు? చూడాలనిపించింది వచ్చాను. చెప్పాను కదా, ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని. నేనే కాదు, అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను. చూడు. ఏమ్మా? ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నా నాన్న, రండి. నేను చూస్తా ఉండేది నిజమేనా? నేను గమనించనే లేదు. ఎప్పుడొచ్చినా రోజున ఫోన్ చేయొచ్చు కదా. అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా. వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ. చెప్పులు చూసి ఇంటికొచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చట. అట్నా? అదేటన్నా? చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు, చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు. అప్పటి పోడుగా అయితే పని చేద్దాం. మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు స్టాండ్ పెట్టిస్తా. ఏంటి మామగారు గెటప్ ఏంటి? అత్తయ్య గారు ఏమన్నా? అప్పుడు ఉండలే మా ప్లాన్. నేను స్నానం చేద్దామని పోయింటిని, మీ గొంతు తవ్వి వస్తుంది. ఉండండి, నేను స్నానం ఆడాలి. మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే, వీళ్ళంతా వచ్చినారు కదా. ఉండండి మే. మోటార్ అయ్యో మోటార్ ఆన్ చేయడం మర్చిపోయా. నువ్వు ఉండవే, నీకు సర్ప్రైజ్. ఏంట్రా? మీరు రండి, లోపల వెళ్ళి మాట్లాడదాం. పర్లేదు. రండి, 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 రండి వదినా, రండి, లోపలికి రండి, రండి, రండి. రండి. ఇదిగో చూడు, నీకోసం ఏం తెచ్చాను. థ్యాంక్స్ రా.
మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా కనిపించడం లేదు? బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. ఆహా. అమ్మాయి మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య ఇది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదంటే చూసుకోండి మే. కాలేజీలో కూడా ఇన్ని మార్కులు రాలేదే. కొట్టేసావు అత్తయ్య దగ్గర 100కి 100. అత్తయ్య ముక్కు పుడక ఎలా ఉంది? అరే ఇడతా. అయ్యో, గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. ఈయనరే మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడప్ప. అట్టనా? అయ్యో. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది. బూటకాలతో తనాల్సి వచ్చింది. తంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. ఆ, రండి మావయ్య, బాలా, జాగ్రత్త. అరవిరకండి ఉనక వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి మాపల కన్నే చెప్పచ్చు కదా. ఇదిగోరా ప్రసాదం. అమ్మా, ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళండమ్మా. వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే, నువ్వన్నా ఉండరా, ఆ ఉద్యోగాలేవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే. నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురలో ఏముంది? వల్ల కాదయ్యా, పైనుంచి దూకే. నెల నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉండమ్మా. నిన్ను నమ్మా యా ఎలా ఇంకెలా ఉండలే. నీకు పోపా పోంగ 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 పోంగ. మావయ్య వాడు ఆడమ్మప్పుడే ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావంట కదా. ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. దా అమ్మోరు దర్శనం చేద్దాం, మంచిదవుతుంది. మాపలే వణకం. అడుగు ముందుకేసావా చంపేస్తాను. ఏంటి? అడుగు ముందుకేస్తే చంపేస్తావా? ఏయ్! చంపి. తమాషాలొద్దు. కత్తి ఆ గొంతు తెగిపోద్ది. తెంచే చూద్దాం. ఇదిగో, అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్. నన్ను చంపేయి. ఏయ్! వద్దు. ఇదిగో, నువ్వు మామూలు ఆకు రౌడీవి. ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తున్నాడు. నన్ను చంపేయి, నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. ఆ అమ్మాయి నాకు చెప్పు. వదిలేకు, అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్. నీతో పాటు వచ్చేస్తాను, తీసుకుపో. ఇదిగో, దాని మాటలే వినద్దు. డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చే. వద్దు. ఇదిగో, చూడడానికి నువ్వే మంచోడ్లా కనిపిస్తున్నావు. నీకే కనుక ఓ చెల్లెలు ఉంటే, ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు? చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. ఏయ్! నా మాట విను. ఏయ్! దొరన్న వస్తున్నాడు. ఆ అమ్మాయి నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఏయ్, ఇదిగో. ఏయ్! అయిపోయావు పో. ఓ గాడ్, ఓ నో. అయ్యో. నిన్నాలే పోనాల పిన్నాలే వారే యారు వెచ్చమయ్యి ఇది నా వెచ్చమయ్యి
దా కన్ను మీనాచి ఎన్నా ఉన్ తంబికి ఊరు చూపించేది ఉండేదా లేదా మాపలే నేను చెప్పానే చెల్లి పెళ్లి చూడాలని ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగారి పెరుమాళ్ ఆయన గుళ్ళ వాళ్ళ విశేషం దా తంబికి అన్నయ్యని చూపించవా? అవును మీనా ఇప్పుడే వెళ్ళండి. అలాగే. సరే ఉంటాను. వస్తాను నానా. జాగ్రత్తరా. బాయ్ రా. ఓకే అమ్మ వస్తాను. వెళ్ళరా నాన్న. వెళ్ళొస్తాను. సరే. వీసా దొరకని ఫోన్ చేయరా. అలాగే రా. మీనా గుడికి వెళ్ళడం మర్చిపోకండి. అవునమ్మా, వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది? అది నాకు తెలుసులేరా, పద. అట్నుంచంటే మన ఎస్టేట్కి వచ్చేయండి, అది చూసినట్టుంటా. తలం ఇటు. మాపలే పాత నారాయణ్ బండంతా సరిగా ఉందిగా? రాత్రి సర్వీస్ చేపించానయ్యా. వస్తాను మావయ్య. వెళ్ళరండి. ఎస్టేట్లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా. అట్టాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టించు. వాళ్ళు లంచ్కి వస్తే కదా. చీప. అన్నాడు ఈ పాటిగా కవల పిల్లలిద్దరూ చచ్చుంటారంటావా? రావు కాలం యమగాండం కలిసిన ముహూర్తం. ఎట్టాంటి మహర్జాతృ కన్నా చావు తప్పదు. అయితే ఆ గోవిందరాజులు 1000 కోట్ల ఆస్తులు మనమే. 1000 కాదు, 1000 కోటి. ఓరే నాకన్ను లెక్కలు భలే గుర్తున్నాయి నీకు. సఫారీలో పోయినారు కదా, ఆటోలు వచ్చారేంది? సఫారీలో పోలా, బయటపడ్డాం. బయటపడ్డాను. బయటపడ్డా అంటే ఏమైనా అయిందా? సఫారీ బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ నీకే కాలేదు కదా, నీకే కాలేదు కదమ్మా. అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ డ్రైవర్ నారాయణ గాడి రాయ్ అరగటముండావు. ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే. ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. రండి. దామా మిమ్మల్ని అమ్మే కాపాడింది. గుడికెళ్ళి దండం పెట్టుకోండి. పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది. ఇప్పుడేం పోతుందిలే. కంగారు పడుతున్నావమ్మా? ముందు ఇంటికి వెళ్దామా? పర్వాలేదు అత్తయ్య. ఎలాగో వచ్చాం కదా అత్తయ్య, చూసేసి వెళ్దాం. ఎక్కడి నుంచేనా కమిషనర్ తోసేసింది? ఎవరు? అదే మావయ్య, పేపర్లో పెద్ద సెన్సేషన్ కదా, ఎవరో తోసారటగా. తోసేయటం కాదు అల్లుడు, అదేదో రోగం ఉందా ఆయనకి. అదేంటిది? రోగమా? కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం. ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు? మాపలేనుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాందా. అదిరింది మావయ్య. అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా. ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గాడు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని. అవును, నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనే వేస్తాను. మంచిగా చెప్పినావు.
అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. రేయ్, భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా? ఆ మూల నుంచి ఇదిగో అక్కడి వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసుండాడు.